ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి నాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు అని ప్రారంభం చేయవలసి ఉంటుంది. ధృతి, దృష్టి. దృష్టి అన్న మాటకు అర్థం ఏంటంటే, సాధారణంగా ఏదైనా ఒక మంచి పని మీద బయలుదేరగానే మీరు ఒక సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం ప్రారంభం చెయ్యగానే మీ ప్రయత్నం లేకుండా వచ్చేది ఏది అంటే కాళ్ళకి నమస్కారం చేయడం ప్రారంభం అవుతుంది. ఎదుటివాడు మీ దగ్గర వంగి మీ పాదములు ముట్టుకున్నాడో ఉత్తర క్షణంలో పైకొచ్చేది ఏది అంటే అహంకారం. నా అంతవాణ్ణి నేను, ఇక నేను ఒకడికి నమస్కారం చేసేది ఏమిటనిపిస్తుంది. రోజు 100 మంది కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, వాడు పాడైపోయినంత తేలిగ్గా ఎవడూ పాడైపోలేడు. ఎందుకో తెలుసా? వాణ్ణి వాడు పరిశీలించుకోకపోతే ప్రమాదానికి లోనైపోతాడు. ఎదుటివాడు ఎందుకు వంగి నమస్కారం చేస్తున్నాడు కాళ్ళు పట్టుకుని, ఎందుకు ఎదుటివాడు నేల మీద పడిపోతున్నాడు తన్ని చూడగానే, అయ్యా మీరు నిలబడ్డారు, నేను ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఈ భూమి అడ్డు లేకపోతే ఇంకా కింద పడిపోదు, నేను కింద పడిపోవడానికి హద్దు లేదు, అంత కింద పడిపోయాను, మీరు నిలబడినవారు, నన్ను పైకెత్తండని కింద పడ్డాడు, ఇప్పుడు నీ మీద కర్తవ్యం ఉందా, అహంకరించడానికి అవకాశం ఉందా? కింద పడ్డవాడు చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఎవరి ముందు పడిపోవాలో వాడి ముందు పడిపోయానన్న ధైర్యంతో పడిపోయాడు. ఎత్తవలసిన కర్తవ్యం నీది, అందుకని వంగవలసింది నువ్వు, మాట్లాడవలసింది నువ్వు, నీ ఊపిరిని పణంగా పెట్టవలసింది నువ్వు, నీ కర్తవ్యం పెరిగింది. అందుకని పడిపోయిన వాడిని చూసి వాడు పడిపోయాడు నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు పాడైపోతావు. నమస్కారం పుచ్చుకోవడం అంత తేలిక కాదు. ఒక్క నమస్కారం పుచ్చుకోవడం వెనక ఎంత కర్తవ్యత నిష్ఠ ఉండవలసిన అవసరం ఉంటుందో. అందుకే పరిశీలనం అనేటటువంటిది అంత అవసరం అవుతుంది. అది లేదనుకోండి, పాడైపోవడానికి సత్కారము, సన్మానము, నమస్కారము, పొగట్ట వీటికన్నా తేలిక మార్గాలు ఇంకొకటి ఉండవు. నేను మీతో ఒక యథార్థమైన సంఘటన చెప్తాను. నేను ఒకానొకప్పుడు నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు, పళ్ళు అవి పట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏమయ్యా ఇలా వచ్చావు అన్నాను. ఆ రోజుల్లో టాలెంట్ టెస్ట్లని పెడుతుండేవారు స్కూల్స్లో, ఏదో ఒక జిల్లాకో 2 జిల్లాల్లో స్కూల్స్లో కలిపి పెట్టేవారు. నాకు అందులో ఫస్ట్ వచ్చిందండి, అందుకని చెప్పి వచ్చాను, నమస్కారం పెట్టాను. చాలా సంతోషం నాయన, ఇవాళ ఏ ప్రజ్ఞ చూపించావో అదే ప్రజ్ఞ నువ్వు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా చూపించి ఇలాగే విజయం సాధించి నా దగ్గరికి రావాలన్నాను. అతను ఏమన్నాడో తెలుసా నాతో? అతను అన్నాడు, ఎందుకు రాదండి, ఇక్కడ చేసిన వాడిని అక్కడ చేయనేమిటి, తప్పకుండా వస్తున్నాడు. నేను వాళ్ళ నాన్నగారిని పిలిచి చెప్పాను, మీ వాడిని ఈ పరీక్షకు పంపించడం తప్పైంది, మీరు పంపకుండా ఉండవలసి, జాగ్రత్త సుమా అని చెప్పాను. ఇంకొకడు ఓ 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చాడు. వీడు చాలా బాగా చదువుతాడండి, వీడికి 3rd ర్యాంక్ వచ్చింది మొన్న పెట్టిన పరీక్షలో, ఏడుస్తూ కూర్చుంటున్నాడు, వీడు చదవట్లేదు, నాకు రాదు ఇంక ర్యాంక్ అంటున్నాడు. అంటే నేను అన్నాను, ఏమయ్యా ఎందుకయ్యా ఏడుస్తావు, నీవు ఏ స్థాయిలో ఉన్నావో, ఇంకా నువ్వు ఎంత వృద్ధిలోకి రావాలో, ఇంకెంత పరిశ్రమ చేయాలో తెలుసుకునే అవకాశం వచ్చింది నీకు ఇప్పుడు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, నువ్వు మొదటి ర్యాంకును దాటుతావు. అంతేగాని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వస్తుందా? ఎంత నువ్వు ఇంకా శ్రమ పడితే వస్తుందో నీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఎంత అదృష్టం నీకు, ఉపయోగించుకోవా అవకాశం అన్నాను. వాడికి ఏమర్థమైందో ఆ మాట, వాడు కళ్ళు తుడుచుకొని నిజమండి అన్నాడు అని వెళ్ళిపోయాడు. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లవాడు అసలు రాష్ట్రం మొత్తం మీద మొదటి 1000 ర్యాంకుల్లో లేడు. 3వ ర్యాంక్ వచ్చిందని ఏడ్చినటువంటి పిల్లవాడు రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి మొదటి 5 ర్యాంకుల్లో ఉన్నాడు ఆ రోజుల్లో. అంటే మనిషి దేనికి పాడైపోతాడు అంటే, ఒక్క సత్కారం, ఒక్క సన్మానం, ఒక కితాబ్ లభించింది అనుకోండి, నువ్వు ఇంతటి వాడివి అన్నారు అనుకోండి, పాడైపోతాడంతే. అవును నాదే ఇదంతా అంటాడు. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసింది ఏదో తెలుసు. అందుకే పిల్లలకి రామాయణం చెప్పి తీరాలంటాను నేను. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, పరదేవత అన్నది ఒకటి ఉంది, యశస్విని అని పేరు ఆవిడికి. ఆమెకున్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె అనుగ్రహించాలనుకుంటే ఆమె మొదట చేసే పని ఏది అంటే విశేషమైన కీర్తినిస్తుంది. కీర్తినిచ్చి తన బిడ్డని చూసుకొని మురిసిపోతుంది. ఆ కీర్తి పొందడానికి ఏ విభూతి కావాలో ఆ విభూతి వాడిలో ప్రవేశపెడుతుంది. వాడు 10 మంది వాడిని చూసి నమస్కరించేట్టు, 1000 మంది వాడి గురించి చెప్పుకుని మురిసిపోయేటట్టు, ఆయన ఎంత మంచివాడండి అనేటట్టు చేస్తుంది. అలా అనేటట్టు చేస్తే అది చెవిన పడింది అనుకోండి,
ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది నమస్కరిస్తున్నారు, ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారన్నాడు. అలా తను తయారైతే సంతోషిస్తున్నది ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఈ విభూతినిచ్చింది. అమ్మా, నన్ను ఇంత కీర్తివంతుడుగా చూడాలని నాకు ఈ విభూతినిచ్చావా? అమ్మా, నీకు నమస్కారం. ఇదంతా నువ్వు ఇచ్చినటువంటి శక్తి. నువ్వు ఇచ్చి ఉండకపోతే నేనేమి చేయగలనమ్మా అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఏ ఇబ్బంది రాదు. ఎన్ని పొగట్టలైనా కానీ వాడినేం బంధించవు, ఎన్ని సత్కారములు కానివ్వండి వాడినేం పాడు చేయవు. ఇదంతా నాదే అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అయితే నీదే అని అమ్మవారు అందనుకోండి, అయిపోయింది అంతే. నేను మీతో ఒక్క మాట చెప్తాను, నేను యథార్థం మనవి చేస్తున్నాను మీతో. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, నేను ఇంత విశాలంగా కూర్చున్నాను, మీరు అంత ఇరుగ్గా కూర్చున్నారు. 2.5 గంటల పాటు అలా కూర్చుంటున్నారంటే నేను చెప్పేది వినాలన్న కుతూహలంతో మీరు కూర్చుంటున్నారు. సభ అయిపోయిన తర్వాత ఈ ఉపన్యాసం అంతా నేనే చెప్పానని గుండెల మీద చెయ్యేసుకున్నాను అనుకోండి, అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి ఉంటుందా? నేను ఇవాళ అసలు గట్టిగా రామాయణాన్ని ముట్టుకోలేదు. వేదిక మీదకి వచ్చాను ఉపన్యాసానికి. అయినా సరే నేను ఏ విషయం గురించి మాట్లాడాలన్న దాన్ని ఒక క్రమ పద్ధతిలో నాకు జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసి, నా బుద్ధిని ప్రచోదనం చేసి, ఆ వచ్చినటువంటి ఆలోచనల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో వాక్కులుగా మార్చడానికి ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి సహస్రారాన్ని తగిలి పైకి వెళ్ళడానికి అవకాశం లేక వెనక్కి వచ్చేస్తే నోట్లోకి వచ్చినటువంటి ఆ వాయువుని నాలుక వేగంగా కదిలి నొక్కితే సొట్టలు పడినటువంటి అక్షరములు పదములు వాక్యములు భావాన్ని పట్టుకుని పైకొచ్చి మీ చెవులలోకి వెళ్ళి నేను అనుకున్నది మీకు అర్థమై మీరు అందరూ కూడా మేము మంచి మాటలు విన్నామని సంతోషించేటట్టు చేసి నేను మాట్లాడానన్న కీర్తి నాకు కట్టబెట్టిన తల్లి వేరొకతుంది. ఆ తల్లి అనుగ్రహం లేని నాడు నాకు భావ ప్రచోదనం అవుతుందా, నోట మాట వస్తుందా? ఈ రెండు చేసిన తల్లి ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరో, ఆ తల్లికి నేను కృతజ్ఞుడను. నేను మాట్లాడింది మైక్ ఎలా మాట్లాడుతుందో ఆ తల్లి మాట్లాడితే ఈ ఉపాధి మాట్లాడుతోంది. పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికిత వేరొండు గాథ పలుకగనేలా అన్నారు 12 స్కంధాలు ఆంధ్రీకరించిన పోతన గారు. కాబట్టి ఎవడు ఏదైనా సాధించవచ్చు, కానీ సాధించిందంతా నేనే అంటే మాత్రం ప్రమాదం వస్తుంది. అక్కడ భక్తి పోకూడదు. సన్మాన సత్కారములను విడిచిపెట్టగలగాలి. స్వీకరించను అన్నారనుకోండి మళ్ళీ ఉపద్రవం వస్తుంది, నొచ్చుకుంటారు. తాను ఏవి దానితో స్పర్శ లేని రీతిలో పుచ్చుకోగలగాలి. స్పర్శ లేని రీతిలో పుచ్చుకోవడం అంటే చేతికి నూనె రాసుకొని పనసకాయ కొట్టినట్టు ఉండాలి. చేతికి నూనె రాసుకొని పనసతనం ఒలిచాడు, ఏమంటుకుంటుంది? చేతికి ఏమీ అంటుకోదు, చేతికి నూనె ఉంది. సత్కారం పుచ్చుకునేవాడు ఒంటికి నూనె రాసుకుని పుచ్చుకోవాలంటే నిజంగా నూనె రాసుకోమని కాదు, సత్కార సభలో పలుకుతున్న పలుకులను ఇవన్నీ ఆవిడవి. ఆవిడ అనుగ్రహం వల్ల ఈ కీర్తి. అమ్మా, నీకు చెందుతాయి ఇవన్నీ, తెలియక నాకు ఇస్తున్నారు అని రీడైరెక్టెడ్ టు అని అడ్రస్ రాసి పోస్ట్ మాస్టర్ పంపించేసినట్టు పుచ్చుకున్నవన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పరదేవతకి అంకితం చేసేసాడు అనుకోండి, ఏ ఉపద్రవం ఉండదు. తను అలాగే ఉంటాడు, వినయంగా హాయిగా ఉంటాడు, సంతోషంగా, మొయ్యడానికి ఏమి ఉండవు, తేలిగ్గా ఉంటాడు. కొత్తవన్నీ తగిలించుకున్నాడు అనుకోండి, బరువు ఎక్కువై కింద పడిపోతాడు. ప్రత్యేకించి మనుష్యుడు తేలికగా లొంగిపోయేది ఏది అంటే భోగము అన్న మాటలో ఇంద్రియముల యొక్క సుఖాన్ని దాటి వెళ్ళడం అనేటటువంటిది సాధ్యము కానే కాదు. ఇంద్రియములు బలంగా లాగేస్తుంటాయి మనిషిని. ఆ సత్కారము, ఆ ఉత్సాహము, అప్పటికి పొందేటటువంటి ఆ మన్నన కోసం కానీ ఆగిపోయాడా, ఇక ముందుకెళ్ళలేడు. ఇంత బయలుదేరారు స్వామి హనుమ. సముద్రుడు తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచి ఒక మాట అన్నాడు, ఏమయ్యా, నువ్వు నాలోనే ఉన్నావు, నువ్వు పైకి కిందకి కూడా పెరగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడివి. పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి, పాతాళంలోంచి పైకొచ్చేటటువంటి రంధ్రానికి అడ్డంగా ద్వారం పడ్డట్టుగా పడ్డావు. పైన వెళ్ళిపోతున్నటువంటి వాడు మహానుభావుడు హనుమ వెళ్తున్నారు. ఎవరి కార్యం మీద? రామకార్యం మీద పెడుతున్నారు. ఆ రాముడి వంశంలో పుట్టినటువంటి సగరులున్నారే, అహం ఇక్ష్వాకునాథేన సగరైన వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్వినటువంటి గోతులలోకి వచ్చి నీళ్లు నిలబడితే సాగరములయ్యాయి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అపహరింపబడితే ఆమె జాడ కనిపెట్టడానికి నిస్వార్థ బుద్ధితో వెడుతున్నటువంటి హనుమకి సత్కరించి ఆయనని ఆదరించకపోతే నువ్వు లోపల ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నువ్వు పైకి లే అన్నాడు.
ఆయనకో భయం ఉంది, పైకి లేస్తే రెక్కలున్న ఇంద్రుడు కత్తిరించేస్తాడు. అయినా సరే ప్రత్యుపకారం కోసం పైకి లేచిపోయాడు. పైకి లేచిపోతే వచ్చేస్తున్నారు హనుమ, అది సూర్యోదయం, మంచి బంగారు శిఖరాలతో లేచాడు, సూర్యకిరణాలు పడ్డాయి. వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో నిజంగా. ఆ సముద్రంలోంచి ఆ శిఖరాలు, మైనాక శిఖరాలు ఇలా పైకి లేస్తుంటే అవి తీగలతోటి, కొమ్మలతోటి, చెట్లతోటి పైకి లేస్తుంటే శాతకుంభమై శృంగై సకిన్నర మహోరగై అన్నారు. అవి బంగారు శిఖరాలు ఇన్ని చెట్లతో, తేనెపట్లతో, ఇన్నిటితో పైకి లేచాయి. ఎవరైనా ఏమంటాడు, ఇంత దూరం వచ్చాను, అమ్మయ్యా చెట్లు కనబడ్డాయి, బంగారు శిఖరాలు కనబడ్డాయి, కాసేపు ఆగి కొంచెం తేనె తాగుతానంటాడు, 2 పళ్ళు తింటానంటాడు. ఆయన మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, సముద్రం మధ్యలోంచి బంగారు శిఖరం పైకి ఎలా వచ్చింది, కాబట్టి ఇది నాకు విఘ్నం, ఈ కార్యక్రమాన్ని నేను అంగీకరించను, దీని మీద నేను ఆగడాన్ని ఒప్పుకోనన్నారు. ఉరసాపాతయామాస జీమూత బివమారుత, తన వక్షస్థలంతో ఒక్క దెబ్బ కొడితే శిఖరములన్నీ చూర్ణములై కింద పడిపోయి వెంటనే మనుష్య శరీరాన్ని పొందాడు మైనాకుడు. నిలబడి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు. ఏమి ఆర్షవాక్కులండి రామాయణం అంతా. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథి భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి అతిథి వచ్చినప్పుడు అతిథికి తప్పకుండా పెట్టాలి. సామాన్యమైన వాడు, ఏమీ చేతకానివాడు అతిథిగా వస్తేనే అతిథి యందు భగవంతుణ్ణి చూసి ఆరాధిస్తాం కదా. నీ వంటి నిస్వార్థపరుడైనటువంటి రామభక్తుడు వెళ్ళిపోతుంటే ఆదరించద్దు. అందుకని ఒక్కసారి కిందకి దిగవయా, నా శిఖరముల మీద వాలవయా, ఆ కాసింత తేనె తాగు, 2 పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో, అప్పుడు బయలుదేరు అన్నారు. అటువంటి వాణ్ణి ధిక్కరించి మాట్లాడితే గౌరవంగా ఉండదు. కాబట్టి అయాచితంగా కనపడిన దాన్ని స్వీకరించరని కఠినంగా మాట్లాడరు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, రండి ఒక్కసారి ఒక్క కప్పు కాఫీ తాగెళ్ళండి అన్నాడు ఎవరో ఒక ఆయన అలా పెడుతుంటే. అయ్యో కాఫీ ఏమిటంటే, మీరు నాకు భోజనమే పెట్టినట్టు, ముఖ్యమైన పని మీద పెడుతున్నాను ఇప్పుడు కాదులేండి. ఓ మర్యాదతో కూడుకున్నటువంటి వాక్యం. నేను ముక్కుకి సూటిగా మాట్లాడతానండి, కుండ బదలగొట్టినట్టు మాట్లాడటం కాదు, మాట ఎందుకు గౌరవం ఉండాలి. కాబట్టి ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్తా నస్తాతవ్యమే. సరే, నేను ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీద వెళ్ళిపోతుంది కానీ మధ్యలో ఆగదుగా, అలా వెడతానన్నాను కాబట్టి వెళ్ళిపోతాను. కాబట్టి నేను చీకటి పడే లోపల వెళ్ళిపోవాలి, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని వెళ్ళిపోయారు. ఇది మీరు చూడండి, నేను ఇందాక విద్యార్థి విషయంలో చెప్పానే, చాలా చోట్ల చాలా సంస్థలు మఖలో పొట్టి పుబ్బలో మాడిపోవడానికి కారణాలు అవి. ముందు ప్రారంభం అవుతాయి, ఏదో ఒక కార్యక్రమం మొదలుపెట్టి చెయ్యడం మొదలుపెట్టేటప్పటికి కాస్త కీర్తి రావడం ఏమిటి, ఆ పాలక మండలిలో స్థానాల కోసం రాజకీయాలు అల్లర్లు ప్రారంభం, అంతే, ఆ సంస్థ మూతపడిపోతుంది. కారణం ఏమిటి అంటే ముందు కీర్తి కండూతి. నేను ఇలా చెయ్యాలన్న కోరిక కన్నా అది దాంట్లో ఏ కీర్తి వస్తుందన్న తాపత్రయం. ఒక పని చేసేటప్పుడు కీర్తి కండూతి పట్టుకుందా, ఆ పని చేయడానికి ఎవడో ఒకడు పొగడకపోతే ఆ పని చేయలేడు. ఆ పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ పని తన సంకల్పం కనుక చేస్తున్నాడు, అంతే, తన అభ్యున్నతి కొరకు చేస్తున్నాడు. అది ఎవరో చూసి ఏదో తనని గుర్తించాలని చేసేది కాదు. ఈ భావన ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే వెనక కీర్తి ఆయన్ని అనుసరిస్తుంది. కీర్తి రాకుండా ఉండదు, వస్తుంది, కానీ దాంతో ఆయనకి పట్టింపు లేదు. చాలామంది నిరాడంబరులుగా ఎందుకు మిగిలిపోగలుగుతారో తెలుసా? ఆ ఒక్క కారణానికి. నిరాడంబరులుగా ఎందుకు మిగిలిపోగలుగుతారంటే తన కీర్తికి తనకి సంబంధం పెట్టుకోరు. తన సంకల్పాన్ని, తన కార్యక్రమాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఈశ్వరుణ్ణి నమ్మి. తన వెంటపడిన కీర్తితో తాను తగులుకున్నాడు అనుకోండి, నేనింత కీర్తివంతుణ్ణి, నేను ఇలా ఉండడమా అన్న ఆలోచన వచ్చేస్తుంది. అది ఈశ్వరానుగ్రహం. అది మా తల్లి నేను కీర్తివంతుడని సంతోషిస్తాను అని తన జీవితం ఏమిటో తాను అలాగే ఉండాలనుకున్నాడు అనుకోండి, తనలో ఏ డాబు ఉండదు, ఏ దర్పం ఉండదు, ఎప్పుడూ ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఏదో ముఖ్యమైన కార్యం చక్కపెట్టమంటే ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన తటపటాయిస్తున్నారు. ఏమి తటపటాయిస్తున్నావు శాస్త్రిజీ అని అడిగారు.
అడిగితే నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు, కార్యం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నాకు అక్కడ చలి తట్టుకోవడానికి తగినటువంటి మంచి ఉన్ని కోటు లేదు అని చెప్పుకున్నారు. సంకల్పం, ఒక పని చేస్తే సేవ అంతే. ఇలా మంత్రి పదవికి రాజీనామా చేస్తే తిరిగి బస్సులో ఇంటికి వెళ్ళిపోయారు, కారులో కూడా వెళ్ళలేదు. సంకల్పం ఎవరి కోసమో కాదు, చిత్తశుద్ధితో నేను నా కోసం చేసుకుంటున్నది అంతే, నన్ను ఎవరో చూడాలని కాదు. కీర్తి అన్నదానితో ఒకసారి అంటుకుపోయాడు అనుకోండి, అన్నిటా భయమే. ఓ దేవాలయానికి వెళ్ళి క్యూలో నించోడానికి కూడా సిగ్గు. నా అంతటి వాడిని క్యూలో నించోడమా, ఎంతటి వాడివి ఈశ్వరుడి ముందు నువ్వు. ఆ భావన ఉంటే అందరి బిడ్డలు ఎటువంటి వారో నేను ఈశ్వరుడి ముందు అటువంటి వాడిని, అందరం కలిసే పెడతాం అంటాడు. తాను లైన్లో నించోడానికి ఓ సిగ్గు, ఎందుకని తాను ఇంతటి వాడిని తనకి తాను ఒక హెచ్చరిక. నేను నించోవడం ఏంటి, అందుకని నేను నించోడానికి వీల్లేదు, నేను నాకు విఐపి రికమెండేషన్ లెటర్ పట్టుకుని నేను వెళ్ళాలి. ఈశ్వరుడు పిలవాలి నువ్వు కాదు లెటర్ పట్టుకుని వెళ్ళవలసింది. నువ్వు వెడితే ఈశ్వరుడు నిన్ను చూడాలని కోరుకుని నీ ప్రయత్నం లేకుండా నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళగలగాలి. అది నీ భక్తి. అంతేకాని నేను గొప్పవాడిని అని నువ్వెన్నాళ్ళు వెంపర్లాడతావు. ఆ గొప్పతనం ఉండే గొప్పతనం కాదు. పూర్వం ఏదో చిన్నతనంలో జిగురు ఇవ్వకపోతే, అంటించడానికి అన్నం ఇవ్వకపోతే ఉమ్ముతడితో గాలిపటానికి తోకలు అంటించేవాళ్ళం. ఇలా ఎగిరేటప్పటికి ఆ తోక ఉడికింద పడిపోయేది, గాలిపటం అటుపోయేది. అలా అంటించుకున్న కీర్తితో నువ్వేమి ఎదుగుతావు, ఎదగలేవు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, ఉడువుకి నోటికి కాస్త తేనె రాస్తే అది నాకుతూ ఏం చేస్తుందంటే ముందు తేనె ఉందనుకుని గోడ నిలువుగా ఎక్కుతుంది బలిలా. పిల్లలు కొంతమంది చూశారా, ఉడుము పైకెక్కి ఆ గోడలో ఉన్న ఆ గోడ పైకెక్కి కూర్చునేది, మళ్ళీ గోడ కిందకి దిగొచ్చి ఒక కన్నంలో దూరుతుండేది. ఈ ఉడుము బాగా ఎక్కేస్తోందిరా పైకని పిల్లలు ఏం చేశారంటే అది కన్నంలోంచి బయటకు వస్తున్నప్పుడు పట్టుకుని దాని తోకకి 4 రాళ్ళు కట్టారు. ఆ ఉడుము కొంచెం గోడ పైకి ఎక్కేది, దాని తోకకున్న రాళ్ళు బరువు కింద పడిపోతుండేది. ఇంకా అప్పటి నుంచి ఆ గోడ పైకి ఆ ఉడుము ఎక్కలేకపోయింది అన్నారు రామకృష్ణ పరమహంస. ఎవడైనా సరే తన తోకకి కీర్తి అన్నది కట్టుకున్నవాడు అలాగే పడిపోతాడు, ఏ గోడ ఎక్కలేడు. రాళ్ళు ఎంత ఎక్కువ అవుతుంటాయో అంత కింద పడుతుంటాడు. అందుకే కీర్తి మీద స్పృహ అతిగా పెంచుకోవడం మంచిది కాదు. కానీ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్, నా గురించి నలుగురు మంచిగా చెప్పుకోవాలి తప్ప చెడుగా చెప్పుకోకూడదన్న భావన ఉండడం తప్పు కాదు. కానీ ఎవడేం చెప్పుకుంటున్నాడని కనుక్కోవడమే జీవితంలో ప్రయోజనంగా మాత్రం బతకూడదు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యంలో వాడు దక్షతతో ముందుకెళ్ళి నిలబడతాడు అనడానికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ఒకటిగా చెప్పబడింది. అందుకని ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసున సీదతి. కాబట్టి దీన్ని పరిశీలనం చేసుకోవడం నేర్చుకోసుమా. ఇది దాటితే ధృతి, దృష్టి, మతి. మతి అంటే పరిశీలనాత్మకమైనటువంటి బుద్ధి. ఏ పని చెయ్యవలసి ఉంటుందో ఆ పనిని చేస్తూ ఉండాలి. కానీ ఆ పనిని చేసేటప్పుడు ఈ పని చేయడం వల్ల నాకు ఒక ప్రయోజనం కలగాలనేటటువంటి కోరిక లేకుండా చేసుకుంటూ వెళ్ళాలి. నేను స్నానం చేశాను అనుకోండి, రోజునండి తెల్లవారకట్ట 5 అయ్యేటప్పటికి నేను స్నానం చేస్తాను, రోజు సంధ్యావందనం చేస్తానని చెప్పకూడదు. మీరు కొంతమంది చూడండి, నేను చాలా ఆనెస్ట్ అండి అంటారు. నేను ఆనెస్ట్ అంటే యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. నువ్వు అలా ఆనెస్ట్గా ఉంటావని నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చారు. అంతేగాని నేను చాలా ఆనెస్ట్ అండి ఏంటి, నువ్వు ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బి ఇంప్రిజన్డ్. బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ నాట్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్, యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. క్షమించండి ఇంగ్లీష్లో అన్నందుకు. ఒకటి నిజాయితీగానే ఉండాలి, అంతేగాని నిజాయితీగా ఉండకుండా ఇంకోలా ఉంటావని నీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను నిజాయితీగా ఉంటానండి ఏంటి, నేను అన్నం తింటానండి అన్నట్టు. నువ్వు అన్నం తినడం ఎంతో నిజాయితీగా ఉండడం అంతే. నిజాయితీగానే ఉండాలి, ఇంకోలా ఉండకూడదు. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఆ పనిని చెయ్యడాన్ని ఆ పని కొరకు చెయ్యాలంతే తప్ప ఆ పని చెయ్యడం పెద్ద గొప్ప విషయంగా మనసులోకి అంటించుకుని చేయకూడదు. అంటించుకుని చేస్తే ఏమైపోతుందంటే అదో బంధనం కింద పడిపోతుంది. మీరు చూడండి, ఒక్కొక్కడు అంటాడు నాకు అసలు ఈ గొడవలు ఏమీ పట్టవండి అంటాడు. ఏదో ఒకటి పట్టించుకుంటే గొప్పవాడు అవుతాడంటే ఏమీ పట్టదు నాకని వాడు గొప్పతనం అయిపోతాడు. వాడిని ఏం చేయగలం ఇంకా. కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవడంలో అన్నీ విడిచిపెట్టానండం కూడా నేను మళ్ళీ ఓ గొప్ప విషయం కింద స్వీకరించాలనుకోండి, అదో ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి ఏది ఎందుకు చేస్తున్నాడో అంతవరకు మాత్రమే చేసి విడిచిపెట్టేయాలి.
లోపలికెళ్ళి బయటికి రావడమే, అంతేగాని బంధనంలో ఇరుక్కోకూడదు. అద్దుకొచ్చింది దాక్షాయణి అన్న పేరుతో. ఆ దాక్షాయణి పార్వతీదేవి పేరండి అది, అదేం మామూలు పేరు, సురస ఆమె. అందుకే దాక్షాయణి నమోస్తుతే అన్నారు హనుమావిణ్ణి. పార్వతీదేవి యొక్క స్వరూపంగా కొనియాడారు. ఆ సురస అడ్డంగా వచ్చింది. ఆవిడేం ఉత్తినే రాలేదు, ఆవిడంతటా ఆవిడ రాలేదు, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు ఆయన. అక్కడ ఉన్న దేవతలందరూ ఇల్లు అడిగారు, అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్రమాచర అన్నారు. అమ్మా వెళ్ళిపోతున్నాడు అప్రతిహతంగా, ఏది అడ్డిళ్ళు, ఒక్కసారి ఓ పరీక్ష పెట్టు ఏమవుతాడో చూద్దాం. దేవతల పరీక్ష అది. ఒక్కొక్క మంచి పని చెయ్యవలసి ఉంటుంది. ఆ మంచి పని రోజూ చెయ్యవలసినవి, వాటిని నిత్యకర్మలు అంటారు. వాటికి ఏం ప్రయోజనం ఉండదు. ఓ స్నానం చేయడం, ఓ శుభ్రమైన బట్టలు కట్టుకోవడం, ఓ పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేయడం. చూసారా నేను ఎలా పెట్టానో నమస్కారం అనకూడదు, అలా పెట్టాలి అంతే. మహానుభావుడు వెళ్ళిపోతున్నారు, చూడమ్మా ఓ పరీక్ష పెట్టు అన్నాడు. సురస అడ్డొచ్చింది. ఆవిడ చమత్కారమైన మాట అంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అమాననం అంది. నేను నిన్ను తింటాను, నువ్వు నా నోట్లోకి రా అంది. అలా అంటారా ఎవరైనా? నేను యాపిల్ పండు పెట్టుకుని ఓ యాపిల్ పండు నిన్ను తింటాను, నా నోట్లోకి రా అంటానా? యాపిల్ పండు నేను పెట్టుకోవాలి నోట్లో. అంటే ఆవిడ బుద్ధి పరిశీలనం చేస్తోంది, ఎంతవరకు నిలబడగలడు. అక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నాడు. ప్రహృష్టవదన శ్రీమాన్. లోకంలో కార్యం ఒకటి మొదలుపెట్టినప్పుడు అన్నీ కలిసి వస్తుంటే పొంగిపోతారు, చేసేస్తారు కార్యం. ప్రతికూలంగా ఒకటి వచ్చిందనుకోండి, వెంటనే బెంగపెట్టేసుకుని ఏమిటో ఏం తప్పు చేసామంటారా, ఎక్కడ పొరపాటు జరిగిపోయిందంటారా అని ఇంకా కుందిపోయి మృత్పిండం మట్టి ముద్ద ఎలా పడిపోతే పైకి లేవదో అలా పడిపోతారు. కాదు, అసలు మనిషి ప్రహృష్టంగా సంతోషంగా నిలబడ్డం అనుకూలమైన వచ్చినప్పుడు కాదు. మైనాకుడు వస్తే సంతోషంగా ఉండడం గొప్ప కాదు, ప్రతికూలమైనది వచ్చినప్పుడు కూడా అంతే స్థిరంగా నిలబడి ఆలోచించగలిగినటువంటి బుద్ధి ఉండాలి. కుంగిపోయాడు అనుకోండి, అసలు ఆలోచన నిలబడదు. ప్రహృష్ట మంచి సంతోషంతో అలా నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడొక్కడే అది తట్టుకోగలడు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎక్కడో యుద్ధభూమిలో ఉండిపోయిన వ్యక్తిని బిజు పట్నాయక్ విమానంలో వెళ్ళి తీసుకురాలి ఆ రోజుల్లో ఎలా సంభవం అవుతుంది అంటే ప్రహృష్టవదన శ్రీమాన్. వాళ్ళు అన్నిటినీ దాటి ఆ ప్రహృష్టవదనంతో, ఆ బుద్ధి వికాసనంతో అలా నిలబడగలరు కొంతమంది. అది ఈశ్వర కృప, అది సంకల్ప శుద్ధి. అందుకే ఆవిడొచ్చి అడిగితే ఆయన మాట్లాడతారు హనుమ. కానీ మాట్లాడడం మొదలు పెడితే అర్థం బర్థం లేకుండా మాట్లాడడం ఉండదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప ఇప్పుడు రామకథ అంతా మొదలుపెట్టి అయోధ్య, దశరథ మహారాజు గారు, పుత్రకామేష్టి ఇవన్నీ మాట్లాడరు. ఎంత సూక్ష్మంగా మాట్లాడతారంటే రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. 2 శ్లోకాలంతే. అమ్మ అయోధ్యానగరాన్ని పరిపాలించే రామచంద్రమూర్తి దండకారణ్యానికి వస్తే ఆయన భార్య సీతమ్మని అపహరించి తీసుకుపోయారు. నేను ఆమె జాడ కనిపెట్టడానికి ఎడుతున్నానమ్మా, ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తాను. అలా కుదరదు అబ్బాయి, నా నోట్లోకి రావాల్సింది. అయితే అమ్మ నీ నోట్లోకి పట్టగలిగినంత నోరు పెంచుకో. ఆయన పెరిగారు ఆవిడ పెరిగింది, ఆయన పెరిగారు ఆవిడ పెరిగింది. ససించప్యత్నకాయం బభూవ అంగుష్టమాత్రక. ఒక్కసారి బొటన వేలంత సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మ లోపలికి కదురమ్మన్నా వచ్చాను, బయటకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన కోరిక నేను తీర్చేశాను కాబట్టి అమ్మా నేను బయలుదేరచ్చా అన్నారు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమానైశ్వైదేహీం రాఘవేణ మహాత్మన. ఏమి బుద్ధి బలం రా నాయన. అకస్మాత్తుగా చిన్నవాడి అయిపోయి నోట్లోకి వచ్చావు, బయటికి వెళ్ళిపోయావు అంటే చిక్కుకోకుండా నేను ఇది చేశానన్న భావన లేకుండా చెయ్యవలసినది చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సీతమ్మని చూశావన్న కీర్తి, సీతారాముల్ని కలిపావన్న కీర్తి నీకు దక్కుతుంది, వెళ్ళిరా అన్నాడు. దాక్షాయిణి నమోస్తుతే అన్నారంతే. అమ్మా నువ్వు కోరినట్లు లోపలికి వచ్చాను తల్లి దాక్షాయిణి, నీకు నమస్కారం అన్నారు, బయలుదేరిపోయారు. ఇది ధృతి, దృష్టి, మతి అంటారు. మతి అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా గమనిస్తూ చెయ్యవలసినటువంటి పనులు చేసుకుని వెళ్ళిపోతూ దాని వలన ఒక ఫలితాన్ని కోరకుండా ఉండడం. ఫలితాన్ని కోరకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఒకెత్తు. ఇది దాటిన తరువాత వచ్చే గండం ఉందే
అది దాటడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అక్కడ పడిపోతారు అందరూ. అక్కడ పడిపోయి ఇక లేవలేకపోతారు. అందుకే మహాత్ముల కోవలోకి చేరడానికి పెనుగండం ఎక్కడొస్తుంది అంటే ఎవరికైనా అక్కడే వచ్చేస్తుంది. మహాత్ముల కోవలోకి చేరడం కాదండి, ఎవరి కోరిక తీరడానికి అడ్డైనా అక్కడే ఉంటుంది. అదే దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏ పని చెయ్యకుండా ఉండాలో ఆ పని చెయ్యకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ. ఎందుకంటే ఈ పని చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఆ పని చెయ్యడం తేలిక. ఈ పని చెయ్యొద్దు అని నేను అన్నాను అనుకోండి, చేయకుండా ఉండడం చాలా కష్టం. మీరు నా మాట పట్టుకున్నారో లేదో. మీరు రోజు స్నానం చేసో అగరత్తు ఈశ్వరుడి దగ్గర పెట్టండి, మీకు ఇబ్బంది ఉండదు అని నేను అన్నాను అనుకోండి, చాలా తేలికే. స్నానం చేసో అగరత్తు వెలిగించి ఆయనకి చూపించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు మాత్రం ఒక 11 రోజుల పాటు కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. 11 రోజులు జీవిత పర్యంతంలో కోతిని గుర్తు తెచ్చుకోకుండా 11 రోజులు గడపడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అది మనసు యొక్క పెనుబలహీనత. ఏది నిషిద్ధమో, దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వెళ్ళడాన్నే అది ఇష్టపడుతుంది. మీరు అందుకే చూడండి, పసితనం నుంచి రే నీకెందుకు రా పెద్దవాళ్ళ మాటలు వెళ్ళిపో అన్నారనుకోండి, వాడు అదే వినడానికి ప్రయత్నిస్తాడు. ఒరే నువ్వు అది చూడకు అన్నారనుకోండి, వాడు అదే చూస్తాడు. నువ్వు ఇది చెయ్యకు, అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇవాళ లోకంలో చూడకూడనివి, వినకూడనివి, చేయకూడనివి, అలా చెప్పవలసినవి ఏమీ లేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి నిషిద్ధ కర్మ ఏది చెయ్యవద్దో అది చెయ్యకుండా ఉండడానికి చాలా చాలా నిగ్రహం ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.